గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డగుంటపల్లి సిరి జంక్షన్ హాల్ వెనుక గల చెట్ల పొదల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి ఆక్రమణ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 1 కిలో 220 గ్రాముల డ్రై గంజాయి పట్టుకొని వారిని అదుపులోకి తీసుకొని అనంతరం అక్కడ ఉన్న ఇద్దరిని విచారించగా వారి పేర్లు శ్రీనివాస్, అభినవ్, వర్ధన్ అని తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలనే దురుద్దేశంతో అమ్ముతున్నామని తెలపడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని గోదావరికని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మా సిపి రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఈ గోదావరికని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరికని వన్ టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇద్దరు వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది. దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా, ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద, మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మరియు గోదావరికని డివిజన్ లోపల మంతని ఏరియా ప్రజలకు అందరికీ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు. రేపు అందరూ పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారం 5వ తారీఖు నాడు నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని వీలైనంత తొందరగా విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ లేకుంటే ఏ రకమైనటువంటి డీజేలకు ఎట్టి పరిస్థితుల అనుమతించము. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ మా యొక్క మనవి ఏంటంటే ఈ పండుగను పండుగలాగానే ఒక శోభాయాత్రలాగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతాము.